హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి మటన్ ములక్కాయ అన్నమాట. ఫస్ట్ ప్యాన్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మటన్ వేసుకొని బాగా వాష్ చేసుకున్న మటన్ వేసుకొని కర్రీని మిక్స్ చేసుకోవాలన్నమాట. మటన్ కొంచెం 5 మినిట్స్ కుక్కిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మేమైతే గల్లుప్పు వేసుకుంటాము. మీకు సరిపోయేంత సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట. అది అయిపోయిన తర్వాత అది కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కుక్ అయిన తర్వాత కొంచెం టమాటాలు వేసుకొని కొంచెం మగ్గించుకోండి. కర్రీకి ఏంటంటే అప్పుడు కొంచెం జ్యూసీగా అనిపిస్తుంది అనమాట, గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కారం వేసుకోండి. మీకు ఎంత కారం అయితే తినగలరో అంత కారం. మేము కొంచెం స్పైసీగానే తిన్నాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటాం అనమాట. కారం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం బాగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. వాటర్ పోసుకొని కొంచెం ఉడికిన తర్వాత అనమాట ములక్కాయలు వేసుకోవాలి. అది కూడా ఏంటంటే కొంచెం ముక్కకి బాగా ములక్కాయ ముక్కకి కారం ఉప్పు కారం బాగా పట్టాలన్నమాట. అప్పుడు దాకా కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్కి గరం మసాలా వేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఎండ్ చేసేసుకోవడమే. మేమైతే ఎక్కువ కొత్తిమీర వేసుకుంటాం ఇంట్లో. కొత్తిమీర కానీ పుదీనా కానీ అంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మీ ప్లేట్స్కి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.